హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మనకు ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు చాలా రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఒక సర్టిఫికేట్ కూడా అడగడం జరిగింది. అదేంటి అండ్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ అప్లై డేట్స్ మొత్తం కూడా ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా ఈ వీడియో చెప్తాను. బట్ ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఇంటి చూడండి. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. ఇక మెయిట్ అవ్వాలంటే మనకు ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ నోటీస్ వచ్చేసి ఇది అనమాట. ఇది షార్ట్ నోట్స్ మాత్రమే, ఇంకా మనకు ఫుల్ నోటిఫికేషన్ రాలేదు. ఈ షార్ట్ నోటీస్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు మే 31 ఈ నెల 31 తేదీన మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చే షార్ట్ నోటీస్ మాత్రమే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేసు, ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అనమాట, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి మనకు తిరువనంతపురం నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఆ డేట్ చూసుకుంటే మే 31, 2025 ఇక్కడ ఇచ్చాడు. అండ్ వాటికంటే ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకి జూన్ 2, 2025 మార్నింగ్ 10 గంటల నుండి మనకు జూన్ 16, 2025 ఈవినింగ్ 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చేసి www.vssc.gov.in అనే వెబ్సైట్ మాత్రం మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ప్రజెంట్ షార్ట్ నోట్స్ మాత్రమే వచ్చింది కాబట్టి మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ షార్ట్ నోటీస్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మనకు జూన్ 2వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు మనకు నోటిఫికేషన్ అయితే అప్లికేషన్ చేసుకునే అవకాశం అవుతుంది. ఎగ్జామ్ డేట్ వచ్చి మనకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఇంకా ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు అనమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే యువర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు 100 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఈ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్క పోస్ట్కి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక అప్లై లాస్ట్ డేట్ మనకు జూన్ 16, 2025 ఇచ్చాడు కాబట్టి ఆ డేట్కి అయితే మీరు కౌంట్ అయితే చేసుకోవాలి. మినిమం వచ్చేసి మనకు 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 35 ఇయర్స్ అనమాట. 18 నుండి 35 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 40 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్ వచ్చేసి 38 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ముందుగా వచ్చేసి రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు పిఎస్టీ అండ్ పీఈటీ ఉంటుంది. ఈ పిఎస్టీ పీఈటీ అనేది అన్ని ట్రేడ్లకి అయితే ఉండకపోవచ్చు. మ్యాక్సిమం మనకు ఫుల్ నోటిఫికేషన్ వస్తేనే తెలుస్తుంది ఎంత హైట్ ఉండాలి, ఎంత రన్నింగ్ పెడితే ఏంటి అనేది. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఏంటంటే కనుక మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ప్రతిదీ ఇక్కడ మనకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ ఈ పోస్టులు వచ్చి మనకు నోటిఫికేషన్లో టెక్నీషియన్ బి, అదేవిధంగా డ్రాఫ్ట్స్మెన్ బి అండ్ ఫార్మసిస్ట్ ఏ, ఈ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ టెక్నీషియన్ బిలో వచ్చేసి మళ్ళీ చాలా రకాల ట్రేడ్స్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ టెక్నీషియన్ బీకి వచ్చేసి లెవెల్ 3 కింద 21,700ని 63,100 శాలరీ వస్తుంది. అన్ని అనివేస్ కలిపి ఓవర్లో మీకు 40,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ట్రేడ్స్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే ఇక్కడ టెక్నీషియన్ బీలో వచ్చేసి ఫిట్టర్ ట్రేడ్కి 20 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. పక్కనే మీకు కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు వేకెన్సీ డీటెయిల్స్ అనేది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి, ఫిట్టర్గా ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వచ్చేసి 11 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 10th పాస్ అయి ఉండాలి, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లోన ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ టర్నర్కి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి, అదేవిధంగా టర్నర్ ఐటీ సర్టిఫికేట్ ఉండాలి. ఓవరాల్గా 6 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మెషినిస్ట్ 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 10th పాస్ అయి ఉండాలి, మెషినిస్ట్ ట్రేడ్కి ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 10th పాస్ అయి ఉండాలి, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట, ఐటీ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రో ప్లాటర్ అనమాట, 3 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. 10th పాస్ అయి ఉండాలి, ఎలక్ట్రో ప్లాటర్ సంబంధించిన ట్రేడ్ అవుతుందో వాటికి సంబంధించిన ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ మనకు వెల్డర్కి 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. 10th పాస్ అయి ఉండాలి, ఏదైతే వెల్డర్ ట్రేడ్ ఉంది కదా దానికి ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు ఎంఆర్ అండ్ ఏసీ అంటే మనకు మెకానిక్ రిఫ్రిజిరేటర్
రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ ట్రేడ్ అనమాట. ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఆ రిలేటెడ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. 10th ప్లస్ ఐటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు మెకానిక్ మోటార్ వెహికల్ అండ్ మెకానిక్ డీజిల్ అనమాట. ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. 10th ప్లస్ ఐటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకు ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీలో వచ్చేసి ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. 10th పాస్ అయి ఉండాలి. ఫోటోగ్రఫీ ట్రేడ్కి సంబంధించినటువంటి ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ కార్పెంటర్కి ఒక్క పోస్ట్ మాత్రమే 10th పాస్ అయి ఉండాలి. కార్పెంటర్ సంబంధించినటువంటి ఐటీ సర్టిఫికేట్ అయితే ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ డ్రాఫ్ట్స్మెన్ బీకి వచ్చేసి 21,700 నుండి 69,000 మనకు సాలరీ అయితే వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవర్ మీకు 40,000 అబౌవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. దీనిలో వచ్చేసి మనకు మెకానికల్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. 7 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. 10th ప్లస్ డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ ట్రేడ్ సంబంధించినటువంటి ఐటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. పక్కన మీరు కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక లాస్ట్ వచ్చి మనకు ఫార్మసిస్ట్ ఏ 29,200 నుండి 92,300 సాలరీ వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవర్ మీకు 50,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది అనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు డిప్లొమా అయితే ఫార్మసీ డిప్లొమా చేసి ఉండాలి. అది కూడా మనకు ఫస్ట్ క్లాస్లోన ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నాడు. చూసుకుని అయితే అప్పుడైతే చేసుకోండి. ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ఏదైతే ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటాను. ప్రజెంట్ ఇది షార్ట్ నోట్స్ మాత్రమే కాబట్టి మీకు డీటెయిల్గా అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా రన్నింగ్ ఏమైనా పెడితే ఎంత రన్నింగ్ పెడతాడు, హైట్ ఎంత ఉండాలి, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్షన్లో పెట్టుకోండి. నేను ఏ చిన్న వీడియో చేసినా కూడా మీకు ప్రతిదీ మీకు అప్డేట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.